ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర శివారు అంబాపురంలో స్థానికులు ఆందోళనకు దిగారు. 1వ వార్డులోని మంచినీటి ట్యాంకు స్థలాన్ని కబ్జాకోరుల నుంచి కాపాడాలంటూ నిరసన ప్రదర్శన చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో అంబాపురం పంచాయతీ పరిధిలో 9 ఎకరాలకు పైగా భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించారు. కామన్ సైట్ కింద వదిలేసిన 2500 గజాల స్థలాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం కేటాయించారు. ఆ స్థలాన్ని ఇప్పుడు కొందరు వ్యక్తులు కబ్జా చేసి కంచె ఏర్పాటు చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడానికి పంచాయతీ తీర్మానం చేసింది, అప్రూవల్ అయింది. ఈ నెల ఆఖరి లోపల స్టార్ట్ చేస్తారు, 6 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. దాన్ని సడన్ గా వచ్చి మన 4 రోజుల క్రితం వచ్చేసి ఫెన్సింగ్లు ఇస్తారు. ఈ ప్రాంత ప్రజలకు మంచినీటి లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు టీడీఎస్ 2600కి వెళ్ళిపోతుంది సమ్మర్ వచ్చేసరికి. కనీసం మంచినీళ్ళు తాగాలన్నా, వంట వండుకోవాలన్నా కూడా వాటర్ బాటిల్స్ తెచ్చుకుని వండుకునే పరిస్థితి అయింది. విజయవాడ పక్కనే సిటీ ఉన్న దానికి ఆనుకోని ఉన్న విలేజ్ కి ఇంత దయనీయ స్థితిలో ఉంది. మేము ట్యాంక్ కట్టించుకుందామని అనుకున్నారు. రాత్రికి రాత్రి వాళ్ళు వచ్చి కబ్జా చేసేశారు. మాకు అసలు మంచినీళ్ళు లేవు. 7 సంవత్సరాలు బట్టి మేము పిల్ల చెల్ల అందరం అల్లాడిపోతున్నాం. ఎందాక మేము అటు ఎక్కడికి పరిగెత్తాం, మంచినీళ్ళు బిందెలు పట్టుకొని పక్కనే ఉన్నాం. మాకు అవకాశం లేదు. మేము ఈ రోజున కట్టుకునే అవకాశం వస్తే మాకు ఈ కబ్జాదారులు వచ్చి ఇట్లా ఆక్రమించుకున్నారు. 6 ఇయర్స్ నుంచి మాకు నీళ్లు లేవు, ఉప్పు నీళ్లు. అసలు పిల్లలు ఇదైపోతున్నారు. ఎప్పటికప్పుడు పద్దాక ఏదో జ్వరాలు అయ్యి వస్తూనే ఉంటున్నాయండి. ఎక్కడికో వెళ్ళి ఎన్ని నీళ్లు తెచ్చుకుంటామండి? ఎక్కడ దగ్గర లేదు. ఇగోండి నాకైతే ఎలర్జీ అంతా వచ్చేసింది. ఎలర్జీ వచ్చేసేసి దురదలు అసలు తట్టుకోలేకపోతున్నాను. నీళ్లకు మంచినీటికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఎట్ల కొట్ల తెచ్చారు, గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళారు, అడిగారు, తీసుకొచ్చారు మా కోసం. తీసుకొచ్చిన దాన్ని కూడా ఇట్లా కబ్జాదారులు వచ్చి అడ్డం పెడితే మేము ఎంతవరకు పాకులాడాలో మాకు అర్థం అవట్లే. మా భవిష్యత్తుతో పాటు మా పిల్లల భవిష్యత్తు కూడా ఇక్కడ నాశనం అయిపోతుందండి. ఇంతమందిని నాశనం చేసి ఏం సాధించుకుంటారో నాకైతే అర్థం అవట్లేదండి. మేము ఎంతవరకు పోరాడగలం? ఆడవాళ్ళమైనా కానీ నీళ్ళ కోసం ఎంత పోరాడాలా? కృష్ణానది పక్క నుండి కూడా మాకు ఈ కర్మ ఏంటండి?